సినిమాలకు ఎన్నో పురస్కారాలు డాక్టరేట్లు వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. యుద్ధ్వీర్ అవార్డు పొందారు. కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి అవార్డు, బిడి గోయంకా అవార్డు, 2016లో సాహిత్యం విద్యా విభాగంలో పద్మ విభూషణ్ ఆయన వరించాయి. ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. అంతేకాదు ఎన్నో రికార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఈ రకంగా తనదైన ముద్ర వేశారు రామోజీరావు. తెలుగు నాట కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆయన చాలామందికి సుపరిచితులు, ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచారు రామోజీరావు. ముఖ్యంగా టాలీవుడ్లో ఆయన మృతితో విషాద ఛాయలను. తన సుదీర్ఘ ప్రయాణంలో రామోజీరావు 70కి పైగా సినిమాలు నిర్మించారు. అందులో తెలుగు చిత్రాలతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేశారు. చాలామందిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు రామోజీరావు. ఇదే సమయంలో ఎన్నో ఘనతలను, అవార్డులను, రికార్డులను సొంతం చేసుకున్నారు. సినీ నిర్మాత నట్టికుమార్ మనతో జాయిన్ అవుతున్నారు. నట్టికుమార్ గారు నమస్తే అండి. రామోజీరావు మృతి ఒక రకంగా టాలీవుడ్లో విషాద ఛాయలను నింపిందని చెప్పాలి. ఆయన మృతి తీరని లోటుగానే మనం భావించాలి. మీకు ఆయనతో ఏదైనా వ్యక్తిగతంగా అనుబంధం ఉందా? ఆయన ఎప్పుడైనా కలిశారా? రామోజీరావు మృతి పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే ఒకటి, నేను నిర్మాత కాకముందు నుంచి గురువు గారి నేను ఇండస్ట్రీ ఉండేది దాసనంట కదా, నేను ఆఫీస్ బాయ్గా ఉన్నప్పటి నుంచి, అలాగే నాకు తర్వాత నిర్మాత అయిన తర్వాత దిశానిర్దేశం చేసి ఎలా చెయ్యాలి, సినిమాలంటే ఏ విధంగా ఉండాలి, ఎలా ఇండస్ట్రీ ఉండాలి, ఇండస్ట్రీ మీద ఇండస్ట్రీ ఎలా ఉండాలి అనేది నేను ఛాంబర్లో చైర్మన్గా ఉండేటప్పుడు కానీ అలా కొన్ని సందర్భాల్లో నేను ఆయనకు అనడం జరిగింది. ఆయన మాకు ఆయన చెప్పేది ప్రతిదీ కూడా మనం చేసే దాంట్లోని కృషి ఉండాలి, మనం చేసే దాంట్లో ఆలోచన ఉండాలి అని ఆయన ప్రతిదీ కూడా చిన్నవాళ్ళకి కానీ అందరికీ సలహాలు ఇవ్వడం కానీ, ఏదైనా మేము షూటింగ్ గారికి వెళ్ళేటప్పుడు ఆయన కలడం కానీ, నా అదృష్టము ఆయన 2008లో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కొంచెం ఆయన అప్పుడు మార్గదర్శి ఇబ్బందులు ఉండేటప్పుడు ఎయిర్పోర్ట్ ఆయన మాతో పాటు ఫ్లైట్లో కలిసి చెన్నై వచ్చారు. ఆ చెన్నైలో ఆయనతో పాటు నేను ఉండడం, ఆయన లగేజ్ కూడా నేను ముట్టుకుంటున్నా అంటే వద్దు, ఆయన లగేజ్ ఆయనే తీసుకునేటాడు. అంటే అదొక అనుబంధం. అలాగే మా తర్వాత ఆయనతో మాకు 2000 సంవత్సరంలో అప్పుడు సంసారాలు కావాలని చెప్పి ఆయన మీద ఒక కేసు పెట్టాను. దాని మీద పోరాడే కేసు ఆయనతో ఎవరైతే సంసార ఆఫీసర్తో క్షమాపణ చెప్పించాం రామోజీరావు. అప్పుడు నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మెంబర్గా ఉన్నాను. అలాగే ఎన్నో అనుబంధాలండి ఆయనతో మాకున్నాయి. నేను ఇప్పుడు ఫస్ట్ రామోజీ ఫిల్మ్ సైడ్లో షూటింగ్ నా సినిమానే స్టార్ట్ అయ్యింది. చిన్న సినిమాలు ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి అనేది నన్నే ఆహ్వానిస్తే ఫస్ట్ సినిమా నేనే షూటింగ్ చేశాను. మన బండ్ల గణేష్ హీరోగా ఆ సినిమా షూటింగ్ అప్పట్లో నేనే షూటింగ్ స్టార్ట్ చేశాను. అలాగే ఆయనతోనే మాకు ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. ఒక నిర్మాతగా ఉంది, ఆయనతో అంటే ఒక గైడ్ లైన్స్, అంటే ఒక గురువుగా ఎలా ఉండాలి, గురుగారు ఎలా ఉంది పరిస్థితి, ఇలా ఇండస్ట్రీ ఉంది, ఇలా వెళ్తే ఇలా కాదు, ఈ విధంగా వెళ్ళండి అంటే ఛాంబర్లో మేము అందరూ ఇప్పుడు నేను జాయింట్ సెక్రటరీ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్, అయితే చైర్మన్గా నేను తెలుగు నిర్మాతల ఛాంబర్కి ఉండేవాడిని కదా. ఉండేటప్పుడు చాలా సలహాలండి. అంటే మాకు ఎప్పుడైనా మేము షూటింగ్ గారికి వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకొని వెళ్తే చాలా చక్కగా అంటే ఆయనకు ఆనందం అండి. సినిమా వాళ్ళు వచ్చారు, సినిమా వాళ్ళు మాట్లాడారంటే చాలా ఆనందం ఆయనకి ఎక్కడో ఎంత పెద్దది కూడా మర్చిపోతాడు. అన్నీ కూడా ఈ సినిమాలన్నీ ఇలా పూజకు పనికిరాని పువ్వు, ఒక ప్రతిఘటన, అవన్నీ ఎలాగాడాయి అనేది మొత్తం టోటల్గా ఆయన నెమలేసుకుంటాడు.
అది ఇలాగ ఉన్నాయి కుమార్, ఇలాగ ఉన్నాయి నట్టి అంటారు, నన్ను నట్టి ఇలాగ ఉన్నాయి, నట్టి ఇలా ఉంది అంటాడు. ఎందుకు మళ్ళీ తర్వాత చంద్రబాబు శ్రీనివాస్ గారికి ఒక మంచి అనుబంధం ఉంది. అలా మేము పరిరక్షణ కుమార్ గారు ఇక్కడ ఆయన నిర్మాతగా చాలా మందికి బ్రేక్ ఇచ్చారు, చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈవెన్ బుల్లితెర సంచలనం అని చెప్పొచ్చు. ఈటీవీ 95లో ప్రారంభించినప్పుడు చాలా మంది సినిమా వాళ్ళని కూడా టీవీ రంగం కూడా పరిచయం చేశారు. ఈవెన్ దో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి సినిమా ఆర్టిస్టులకి సరైన అవకాశాలు లేని సందర్భంలో కూడా ఇవాళ ఎంటర్టైన్మెంట్ రంగంలో రియాలిటీ షోల ద్వారా రకరకాలుగా ఆయన ఛానల్లో, ఆయన సంస్థలో చాలా మందికి ఒక రకంగా మరొకసారి ఉపాధి కల్పించి ఆయన ఆదుకున్నాడు అనుకోవచ్చా మనం? అంటే ఛాలెంజ్ అండి, ఆయన ప్రతిదీ కూడా కొత్త వాళ్ళతో ఒక ఛాలెంజ్ తీసుకుంటాడు. అంటే ఆనాటి నుంచి కూడా దాసనారాయణరావు గారు, ఇప్పుడు చాలా మంది అంటుంటారు దాసనారాయణరావు గారు, రామోజీరావు గారు సమకాలికులండి. ఇద్దరు కూడా ఛాలెంజ్ తీసుకునేవారు. అంటే ఒక చిన్న సినిమా, ఎవరైనా కొత్త వాళ్ళతో సినిమా చేయడానికి భయపడతారు. ఆయన పెద్దవాళ్ళతో సినిమా చేయలేదు. మీరు ఎన్ని సినిమాలు చూసుకోండి, అందరూ కొత్త వాళ్ళతోనే తీసుకొచ్చి కొత్త వాళ్ళకి ఎంతో మందికి బ్రేక్ ఇచ్చాడు. మీకు ఎలాంటి సినిమాలు తీసాడండి మీరు? ఒక్క సినిమా అన్ని ఆనిముత్యాలు తీశాడు. సినిమా అన్ని సూపర్ హిట్లే. మీకు చిన్న సినిమాలు అన్ని సూపర్ హిట్లే. ఒక ఆనందం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. మీ సబ్జెక్ట్లో మాత్రం టోటల్గా సూపర్గా. మీకు ఎంత పెద్దగా ఉన్నాయండి, ఆయనకి ప్రాణాతి ప్రాణం ఏంటో తెలుసా అండి? ఫస్ట్ ఈనాడండి, సెకండ్ సినీ నిర్మాతగా తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ. ఆయన ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పాడు, నాకు నిర్మాతగా చేయడం చాలా ఇష్టం, ఆ సినిమాని షూటింగ్ చేయడం అనేది చాలా ఇష్టం. పీపుల్స్ ఎన్కౌంటర్ చేశాడు ఎన్నో అండి, ఒకటి కాదండి. ఆయన సినిమాలు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మొత్తం టోటల్గా ఒక చరిత్ర ఉంది. కానీ మీరు ఆ చరిత్రలో ఏ రోజు కూడా ఒక పెద్ద టాప్ హీరోతో సినిమా చేయలేదు. అందరినీ బ్రేక్ తీసుకొస్తూ ఒక రాజేంద్ర ప్రసాద్ గారి కింద ఉన్నప్పుడే చేశాడు, ఎవరైనా ఒక నరేష్ గారి కింద ఉన్నప్పుడే చేశాడు. మీకు ప్రతి ఒక్కరిని మీరు ఎవరినైనా చూసుకోండి, ఏ ఆర్టిస్ట్ అయినా చూసుకోండి, కింద ఉన్నప్పుడు కొత్తగా ఉన్నప్పుడే చేశాడు తప్ప పెద్ద అయినప్పుడు ఎవరితో చేయలేదు. అంటే పెద్ద టాప్ హీరో అయినప్పుడు. అంటే ఆయన ఎప్పుడు ఛాలెంజ్. అంటే అలాగే మీకు సీరియల్స్ అండి, టీవీ సీరియల్స్ అవ్వచ్చు, అన్నింటిలో ఒక ప్రభంజనం అండి. ఒక టీవీ ఒక ప్రభంజనం అండి, ఒక న్యూస్ ఒక ప్రభంజనం అండి. అలాగే మీ అదృష్టం నిజంగా మీరు చెప్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ ప్రారంభించిన సందర్భంగా తొలి సినిమా, అంటే చిన్న సినిమా అయినప్పుడు కూడా మీలాంటి నిర్మాతలకు ఎంతో బూస్ట్ ఇచ్చారని. చిన్న సినిమాలో తొలి సినిమా నాదేనండి. ఓ గ్రేట్. నేను గర్వంగా చెప్పగలుగుతాను. రామోజీ ఫిలిం సిటీ నిజంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇవాళ ప్రపంచ ఖ్యాతిని గాంచిందంటే ఆ ఘనత గర్వంగా చెప్పుకోగలుగుతాను నేను. ఎందుకంటే ఆనాడు అప్పుడు ఏంటంటే అమ్మో రామోజీ ఫిల్మ్ సిటీ అంటే పెద్ద సినిమాలే చేయగలుగుతాం, చిన్న సినిమాలకి వెళ్ళలేము అన్న దాంట్లో నాకు ఆయన 2 సాంగ్స్ నేను సినిమాలో చేయగలుగుతాడు నటి కుమార్ అనేది నాకు చూపించి, చెయ్యి అంటే నేను దాన్ని చేసి చూపించానండి. 2 days లో 2 songs నేను ఫినిష్ చేశాను వితౌట్ డిఫరెంట్ లొకేషన్స్. బండ్ల గణేష్, జయలలిత గారు, అదే మన బోరింగ్ పాపన్ జయలలిత గారు, మన తిరుపతి ప్రకాష్, ఉత్తేజ్, ఇది మొత్తం టోటల్ కామెడీ ఆర్టిస్టులు అండి. అలాంటి సినిమాని 2 days సాంగ్స్ ఫినిష్ చేసి డిఫరెంట్ లొకేషన్స్ లో వాటి షార్ట్లు చాలా తక్కువలో. అప్పుడు ఏంటంటే ప్రతి లొకేషన్కి 1 గంట కింద అని పెట్టేవారు, నాట్ ఓన్లీ 24 hours. ఒక లొకేషన్కి ఎంత మీరు ఎలాగైనా వాడుకోండి. అదే మీరు 6 గంటలు వాడుకోండి ఒక రేటు, మీరు 12 గంటలు వాడుకోండి ఒక రేటు, 24 గంటలు వాడుకోండి ఒక రేటు. అంటే దానివల్ల ఏమవుతుందంటే మనకు లొకేషన్స్ ఎక్కువగా కవర్ అవుతాయి. ఆ రోజు ఆ అందమైన లొకేషన్లో మేము సినిమా తీయడం అనేది మా అదృష్టం. 2008లో ఆయనతో ప్రయాణం చేసి, ఆయనతో చెన్నైలో నేను దిగడం, ఆయనతో చెన్నైలో నాకు ఎయిర్పోర్ట్లో మాట్లాడి కొంచెం ఒక 20 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరకడం కూడా నాకు దేవుడు ఇచ్చిన. రైట్, ఎస్, నిజంగా గొప్ప విషయం మీకున్న అనుబంధం. థ్యాంక్ యూ వెరీ మచ్ నటి కుమార్ గారు. రైట్, ఇది మొత్తం మీద సుదీర్ఘమైన ప్రయాణంలో రామోజీరావు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన పరిస్థితి. నిజంగా టాలీవుడ్లో ఇవాళ విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు, నిజంగా రామోజీరావు లాంటి లెజెండ్ మృతి ఇవాళ తీరని లోటు. కేవలం మీడియా రంగానికి కాదు, సినిమా రంగానికి కూడా. ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు, అలాగే అనేక రికార్డులు ఆయన సొంతం. మీకున్న అనుబంధం ఏంటి వ్యక్తిగతంగా, ముఖ్యంగా ఉషా కిరణ్ మూవీస్లో కావచ్చు, రామోజీరావుతో కావచ్చు, మీకున్న అనుబంధం ఏంటి? ఆయన ఎలా ఉండేవారు మీతో? అలాగే ఆయన మృతి పట్ల మీరు ఎట్లాంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తారు? ఆయన గుడివాడ దగ్గర ఊర్లో, చాలా చిన్న పల్లెటూరులో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆయన
కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అనే దాన్ని నిరూపించిన వ్యక్తి ఆయన. వివిధ రంగాల్లో ఆయన న్యూస్ పేపరే కాకుండా, టీవీలే కాకుండా, మార్గదర్శనం చిట్ ఫండ్స్లే కాకుండా, మరి అలాగే వస్త్ర వ్యాపారంలో కానీ, చివరికి పత్ర వ్యాపారం లాంటి దాంట్లో కూడా అన్నింటిలో ఏది చేసినా కూడా బంగారం వ్యయం చేసింది. తనదంటే తన ప్రత్యేకతను కూడా ప్రతి చోట నిలబెట్టాడు. ఎక్కడ కూడా నేను కమర్షియల్ వాల్యూస్ కోసం, దీనికోసం అని కాదు, నేను నిష్పక్షపాతంగా ఉండే పేపర్గా ఉండాలి, నేను న్యూస్ ఇచ్చారంటే మంచి న్యూస్గా ఉండాలి, ఊహాగానాలు నేను రాయను అని అట్లా అంత అద్భుతంగా చేసిన వ్యక్తి. ఇవన్నీ కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి గర్వకారణమైనటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ, ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ, వరల్డ్లో అంత గొప్ప సిటీ అన్ని ఎకరాల్లో, అన్ని గార్డెన్స్లో ఎక్కడ లేదు. అలాంటి అద్భుతమైన సిటీని కూడా మన తెలుగు పరిశ్రమ ఇచ్చి మన గౌరవాన్ని, జాతి గౌరవాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళారు. ఎన్ని లొకేషన్స్ అని అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసుకోండి, అద్భుతమైన లొకేషన్స్. దేవాలయం కావాలంటే ఉంది, రైల్వే స్టేషన్ కావాలి ఉంది, ఎయిర్పోర్ట్ కావాలి ఉంది, ఏది కావాలన్నా కూడా అన్ని ప్రతిదీ మీది ఫలానది ఒక్కసారి కాంపౌండ్లో అడుగు పెడితే సినిమా పూర్తి చేసుకొని బయటకు వచ్చేవరు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి దాంట్లో. అలాంటి అద్భుతమైన స్టూడియోని నిర్మించి భారతదేశంలో ఉన్న అన్ని భాషలు కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసుకుని చేయటమే కాకుండా మరి ఆయన చేసిన నిష్పక్షపాతమైనటువంటి సేవకి భారత ప్రభుత్వం కూడా పద్మ విభూషణ్ బిరుదునిచ్చి కూడా ఆయన్ని గౌరవించారు. అక్కడికి నరేంద్ర మోడీ లాంటి వారు కూడా ఆయన దగ్గరికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి ఆయన సలహాలు తీసుకునే సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి గొప్ప వ్యక్తి, ఎంతో మందికి మార్గదర్శకమైన వ్యక్తి, కొన్ని లక్షల మందికి ఆయన పేపర్లలో కానీ, ఆయన వ్యాపారాల్లో కానీ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వాళ్ళు చనిపోయారంటే చాలా చాలా బాధగా ఉన్నాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకో, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీమోహన్ గారు. రైట్. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయమయ్యారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో జన్మించారు రామోజీరావు. 2016లో రామోజీరావుకు పద్మ భూషణ్ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. ఆయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతంగా చెప్పొచ్చు. ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్నారు. రామోజీరావు కేవలం మీడియా రంగంలోనే కాదు, చలనచిత్ర రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం సిటీని స్థాపించి ఎన్నో చిత్ర నిర్మాణాలు తెలుగునాట నిర్మాణమయ్యేలా, అంతర్జాతీయ సినిమాలు కూడా ఇక్కడే నిర్మించుకునేలా ఆయన చేసిన కృషి చాలా గొప్పదని చెప్పవచ్చు. కేవలం మీడియా, సినిమా రంగమే కాదు, వ్యాపార రంగంలో కూడా రామోజీరావు అద్భుతంగా రాణించారు. పచ్చళ్ళ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి కేవలం పచ్చళ్ళు మాత్రమే కాదు, ప్రియా ఫుడ్స్ పేరుతో ఆయన అటు ఆహార రంగంలో కూడా, ఆహార ఉత్పత్తుల రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. ప్రియా పచ్చళ్ళు కావచ్చు, ప్రియా సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఇంకా చాలా కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి సుపరిచితమే. కేవలం వ్యాపార రంగం, అలాగే స్కూల్ను కూడా స్థాపించారు. ఆయన ఒక స్కూల్ని కూడా స్థాపించారు రామోజీ ఫిలిం సిటీ దగ్గరలోనే. ఇటు మీడియా, అటు సినిమా, వ్యాపారం, అనేక రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. ఈనాడు పత్రిక ద్వారా ఒక సంచలనమని చెప్పాలి. ఈనాడు పత్రికను స్థాపించారు 1974లో. స్థాపించిన 4 ఏళ్లలోనే తెలుగునాట అదొక సంచలనంగా మారింది. ఇక సినిమా కోసం ప్రత్యేకంగా సితారా పత్రికను ప్రారంభించారు. రైతుల కోసం అన్నదాత మ్యాగజైన్ను ప్రారంభించారు. రైతులకు సేద్యంలో మెలకువలు తెలుసుకునేలా అన్నదాత పత్రిక ద్వారా ఆయన రైతులకు చేరువయ్యారు. అంతేకాదు అన్నదాత పేరుతో అవార్డులు కూడా ఉత్తమ రైతులకు ఆయన ప్రతి ఏటా అందించి ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. ఇక సామాజిక చైతన్యాన్ని కూడా సృష్టించారు రామోజీరావు. మహిళల కోసం ప్రత్యేకంగా విపుల, చతుర ఇలా రకరకాల మ్యాగజైన్లతో, రకరకాల కాలమ్స్తో ఆయన సామాజిక చైతన్యాన్ని రగిల్చే ప్రయత్నం చేశారు. తనదైన శైలిలో రామోజీరావు తెలుగు ప్రజల మనసుల్లో ఒక చెరగని ముద్ర వేశారు. కేవలం తెలుగునాట మాత్రమే కాదు,
ప్రాంతీయంగానే కాదు, జాతీయంగా, అంతర్జాతీయంగా రామోజీరావు తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగించారు. జాతీయ స్థాయి రాజకీయ నాయకులు కూడా హైదరాబాద్ వచ్చారంటే రామోజీరావును కలిసి వెళ్లకుండా ఉండేవారు కాదు. పార్టీలకు అతీతంగా ప్రధానులు కూడా రామోజీరావును కలిసి ఆయన దగ్గర సలహాలు సూచనలు స్వీకరించి మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి వెళ్ళేవారంటే ఏ రకంగా రామోజీరావు ప్రభావం చూపించారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. హోటల్ రంగంలో కూడా, ఆతిథ్య రంగంలో కూడా ఆయన అనేక మార్పులు చేశారు. అనేకంగా ఆయన తనదైన ముద్రను చూపించారు. కేవలం ఫిలిం సిటీ మాత్రమే కాదు, అనేక రంగాల్లో ఆయన రాణించి చాలామందికి ఆదర్శప్రాయాలుగా నిలిచారు. ఇక వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి రామోజీరావు వాళ్ళ మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మీడియాలో కూడా వందలాది మంది, వేలాది మంది జర్నలిస్టులను తయారు చేశారు. వేలాది మందికి ఉపాధి కల్పించారు. సినిమా రంగం ద్వారా కూడా ఫిలిం సిటీ ద్వారా వేలాది మందికి ఫిలిం సిటీ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. కేవలం ఒక్క భాషలోనే కాదు, తెలుగులోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని భాషల్లో న్యూస్ ఛానళ్ళను ప్రారంభించారు. అంతేకాదు ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళను కూడా ప్రారంభించి ఆయన తనదైన ముద్ర వేశారు. ఇక ఆయనకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అంటూ ఆయన కొనియాడారు. ఆయన ఒక అక్షర యోధుడిగా చంద్రబాబు అభినందించారు. 12:30 చంద్రబాబు నేరుగా రామోజీ ఫిలిం సిటీ వెళ్ళి ఆయన భౌతికాయాన్ని నివాళులర్పించబోతున్నారు.